వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓకే సార్. ఈ రోజు 2024 సంవత్సరం ఎన్నికలలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన ఉచిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు అధికారంలోకి వస్తూనే అన్ని హామీలను అమలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావస్తూ ఉంది. ఎగ్జాక్ట్ ఈరోజు జూన్ 4, 2025 సంవత్సరం కౌంటింగ్ పూర్తయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం రోజుల కిందట పండుగలు చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి రాష్ట్ర ప్రజలారా గమనించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే క్రమంలో అనేకమైన అబద్ధ హామీలు చెప్పి అక్క చెల్లెమ్మలకు 1,500 రూపాయలు నెల 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి అక్కకు చెల్లెమ్మకు సాయం చేస్తానని మాట ఇచ్చి వాళ్ళను పక్కన పెట్టాడు. బీసీ కులస్తులకు, ఎస్సీ కులస్తులకు, ఎస్టీ కులస్తులకు, అదేవిధంగా మైనార్టీలకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని మోసం చేయడం జరిగింది. చిన్నపిల్లలకైతే ప్రతి సందర్భంలో ఎక్కడ పిల్లలు కనపడినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి తెలుగుదేశం లీడర్లందరూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు విద్యార్థులను, చిన్న పిల్లలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున మోసం చేస్తుందంటే ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి పోయినప్పుడు కూడా ఒక మాట చెప్పారు, అక్క మీకు అందరికీ ఉచితంగా బస్సు, మీరు తిరుపతి పోవాలంటే బస్సు, వైజాగ్ పోవాలంటే బస్సు, శ్రీశైలం పోవాలంటే బస్సు, అన్నవరానికి పోవాలంటే ఫ్రీ బస్సు అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఎన్నో రైతు కుటుంబాలను 20,000 రైతు భరోసా కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా పూర్తిగా ఎత్తిపెట్టి ఇప్పటికీ 2 సీజన్లు వెళ్ళిపోయినాయి. ఒక ఖరీఫ్ సీజన్ వెళ్ళిపోయింది, ఒక రబీ సీజన్ వెళ్ళిపోయింది. మళ్ళా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవుతా ఉంది. ఇప్పటికి కూడా 20,000 గురించి మాట ఎత్తనటువంటి చంద్రబాబు నాయుడు దయచేసి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను, మళ్ళా మీరు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోను మీరు ప్రక్షాళన చేసుకోండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టండి. ఎందుకంటే ఈరోజు ఇదే రాష్ట్రం నుంచి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వేలాది రైతు కుటుంబాలు వలసలు పోతున్నాయి అంటే వాళ్లకు పెట్టుబడి సాయం కింద డబ్బులు అందనటువంటి పరిస్థితులలో, దిక్కుదోచనటువంటి పరిస్థితులలో రైతు కుటుంబాలన్నీ వలసలు పోతున్నాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ అనంతపురం జిల్లా నుంచి లక్షలాది కుటుంబాలు వలసలు పోయిన మాట ఎంత నిజమో ఈ రోజు నువ్వు ఖరీఫ్ సీజన్కు విత్తనాలు, చెనిక్కాయ విత్తనాలు, ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో, ఈ సత్యసాయి జిల్లాలో ముఖ్యంగా ఖరీఫ్ పంట ఏ పంట అంటే వేరుశెనగ పంట. వేరుశెనగ పంటకు విత్తనాలు కూడా విత్తనానికి మొదలవుతున్నాయి. అప్పుడే ఆల్రెడీ మనం అందరూ దున్నుకుంటున్నారు. విత్తనాలు ఇస్తారేమో, చంద్రబాబు నాయుడికి మారిన బుద్ధి ఏమో వచ్చిందేమో, మంచి బుద్ధి వచ్చిందేమో, పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి దుంకినాడు, ఆయన కూడా ఏమైనా మంచి బుద్ధి వచ్చిందేమో, విత్తనాలు ఇస్తున్నాడేమో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జూన్ మాసం మొదలైంది, విత్తనం సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు కూడా ఈ సత్యసాయి జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఎక్కడే కానీ విత్తనాలు ఇవ్వలేదు, పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. వీటన్నిటినీ గమనిస్తే రాష్ట్ర ప్రజలారా దయచేసి ఇప్పటికైనా మేలుకోండి. ఈ వెన్నుపోటు మోసాలకు, ఈ వెన్నుపోటు రాజకీయాలకు మీరు బలి కావద్దండి. మీకు ఎవరైతే మంచి చేస్తారనిపిస్తాదో మీ ఆత్మసాక్షిగా వచ్చే ఎన్నికలలో మీరు ఓట్లు వేయండి. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు బూటకపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పూర్తిగా మోసం చేసిన మాట ఎంత నిజమో, పూర్తిగా మోసం చేసిన మాట ఎంత నిజమో ఒక నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గమనించుకోండి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో మీకు ఇచ్చిన హామీల కోసం కట్టుబడి రాష్ట్ర ప్రజలకు, అక్క చెల్లెమ్మలకైతేనేమి, రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అయితేనేమి ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర గ్రోత్ రేటు కూడా పెంచినటువంటి ఒక మంచి నాయకుడు, ఒక దిక్సూచి గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి కరుణించి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించి, ఈ సనాతన స్వామికి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి బుద్ధి ప్రసాదించి ప్రజలకు ఏవైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చమని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మేమందరం కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.